అనగనగా ఓ చిన్న పిల్లాడు. అతని జీవితాన్ని మార్చేసిన ఒక ప్రత్యేకమైన రోజుతో మన కథ మొదలవుతుంది. ప్రతి ఉదయం గ్రామం అందంగా వెలిగిపోతుంది. కాని ఆదికి మాత్రం ఒంటరితనమే తోడు. స్కూల్ బ్యాగ్ పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ ముందు పిల్లలు క్రికెట్ ఆడుతూ నవ్వులు పంచుకుంటున్నారు. కాని ఆ నవ్వుల మధ్య ఆదికి మాత్రం చోటు దొరకలేదు. అప్పుడే ఎక్కడో ఒక బాధగా వినిపించిన అరుపు ఆదిని ఒక్కసారిగా ఆపేసింది. ఏదో కష్టం జరుగుతోందనే భావనతో అక్కడికి పరుగెత్తాడు. చిన్న చెరువు దగ్గర రాము అనే వృద్ధ ఆవు మట్టిలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. దాన్ని చూసిన ఆదికి గుండె నొప్పిపోయింది. ఒంటరిగా లాగడానికి ప్రయత్నించాడు. కాని చిన్న చేతులకు అది సాధ్యం కాలేదు. ఆమెను తప్పకుండా కాపాడాలి అనిపించి వెంటనే ఇంటికి పరిగెత్తాడు. తాతయ్య తాడు పట్టుకుని వెంటనే అక్కడికి వచ్చాడు. ముఖంలో ఆతృత లేదు. కేవలం శాంతి మాత్రమే ఉంది. ఇద్దరూ కలిసి తోశారు, లాగారు, శ్రమించారు. కొంత కష్టంతో అయినా రాము మెల్లగా లేచి నిలబడింది. ఆది కొంచెం గడ్డి తీసుకుని ఆమెకు పెట్టాడు. రాము అతని చేతిని నెమ్మదిగా నాకింది. అక్కడే వారి బంధం మొదలైంది. రోజూ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆది ముందుగా రామునే చూడ్డానికి వచ్చేవాడు. ఆమె కూడా అతని కోసం ఎదురుచూస్తుండేది. ఆదితో బ్రషింగ్ చేయించుకుంటూ రాము నిశ్శబ్దంగా నిలుచుంటుంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. దూరం నుంచే ఈ దృశ్యాలన్నీ చూస్తూ తాతయ్య గర్వంతో చిరునవ్వు చిందించేవాడు. ఈ పిల్లాడిది నిజంగా బంగారు మనసు అని అనుకునేవాడు. ఒకరోజు రాము కాళ్ళు బలహీనంగా వణికాయి. ఆమె కళ్లలో కనిపించిన అలసట ఆదిని భయపెట్టింది. తాతయ్య ఆమెను పరీక్షించి చూసి లోలోపల బాధపడ్డాడు. ఆది, రాము చాలా వృద్ధురాలు. ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అని మెల్లగా చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఆది రాముని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశాడు. రాము కూడా తన తలను అతని భుజంపై ఉంచి మౌనంగా ఆదరించింది. ఆఖరి రాత్రంతా ఆది ఆమె పక్కనే కూర్చున్నాడు. లాంతరు వెలుగులో ఆమె తలను తన ఒడిలో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు. ఉదయం మొదటి కిరణం పడేలోపే రాము ఎంతో శాంతిగా చివరి ఊపిరి తీసుకుంది. ఆది కళ్లల్లో నిండిన కన్నీళ్లు. ఆదిని వెనుక నుంచి తాతయ్య ఆలింగనం చేశాడు. నువ్వు ఇచ్చిన ప్రేమ ఆమెకు చివరి వరకు తోడైందురా బాబూ అని నెమ్మదిగా అన్నాడు. రాము దగ్గర ఒక చిన్న వెండి గంట దొరికింది. ఇది ఆమె చివరి ఆశీస్సు. ఆమె నిన్ను ఎంతగా ప్రేమించిందో ఇదే సాక్ష్యం అని తాతయ్య చెప్పాడు.